ప్రేమ పేరుతో నమ్మించి యువతిని గర్భిణి చేసిన నిందితుడికి షాద్ నగర్ ఫాస్ట్ ట్రాక్ ఫోక్సో కోర్టు జీవిత ఖైదీ అదేవిధంగా 32,000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధి భీమారానికి చెందిన పూజారి పాండు ఓ యువతిని ప్రేమ పేరుతో నమ్మించి గర్భిణిని చేసి పెళ్లికి నిరాకరించారు. దీంతో బాధితురాలు 2017 మే 25న షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు DNA రిపోర్టులో 2018 జూన్ 22న పాండుపై ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఆధారాలు పరిశీలించిన కోర్టు నిందితుడికి జీవిత శిక్షను ఖరారు చేసిందని ఏసీపీ రంగస్వామి తెలిపారు. అలాగే బాధితురాలికి 10 లక్షలు, ఆమె కుమారుడికి 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని జిల్లా లీగల్ అథారిటీ కోర్టు సిఫార్సు చేసింది. షాద్నగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు కోర్టు సంబంధించిన జడ్జి గారు ఒక 2017లో ఒక మైనర్ బాలికను ఎలోప్ చేసుకొని ఆ తర్వాత అతను సెక్సువల్ అసాల్ట్ చేస్తే తను కన్సీవ్ అయ్యి ఒక మగబిడ్డను కూడా జన్మిస్తుంది. ఆ కేసులో ఆ అమ్మాయిని వివాహం చేసుకుని మోసం చేశారని కంప్లైంట్ ఇస్తే దాని మీద రక్షితామూర్తి మేడం అట్లానే శ్రీనివాసరావు ఏసీబీ గారు సురేంద్రరావు గారు దర్యాప్తు చేసి కేసును 2010లో ఛార్జ్ చేశారు. ఆ కేసులో ఈరోజు కోర్టు తుది ఇచ్చింది. దాంట్లో అతనికి ఒక జీవశిక్ష నిర్ణయించింది. జీవశిక్ష కోర్టు విధించింది. అతని పేరు పాండు, అక్కిది పేరు పూజారి పాండు అక్కిది. దీంట్లో ఒక 10 లక్షల రూపాయలు బాధితులకు ఇచ్చింగ్ కాంపెన్సేషన్ కూడా కోర్టు ఇచ్చింది. అందులో మగ పిల్లవాడికి కూడా 5 లక్షల రూపాయలు అబ్బాయి కాంపెన్సేషన్ ఇవ్వడం ఈ కేసులో జరిగింది. షాద్నగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు కోర్టు సంబంధించిన జడ్జి గారు ఒక 2017లో ఒక మైనర్ బాలికను ఎలోప్ చేసుకొని ఆ తర్వాత అతను సెక్సువల్ అసాల్ట్ చేస్తే